హలో అందరికీ. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత నేనైతే ఇండియాకి వెళ్తాను. చాలా ఎక్సైటెడ్‌గా ఉంది అండ్ చాలా హ్యాపీ కూడా ఉంది. బట్ ఒక కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఫీలింగ్ కూడా ఉంది. సో, అందుకే ఈ ట్రావెల్ వ్లాగ్ చేద్దామనేసి అనుకుంటున్నాను. ఇక్కడ లండన్ నుంచి ఇండియాకి వెళ్ళేంత వరకు జర్నీ ఎట్లా ఏంటి అనేసి ఒక వ్లాగ్ చేద్దామనేసి అనుకున్నా. సో, ఇది ఆ ట్రావెల్ వ్లాగ్ అనమాట. సో, ఇదంతా వచ్చేసి మన లగేజ్ అనమాట. నేను ఇండియాకి ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి ప్యాక్ చేసుకునే లగేజ్. 2-3 డేస్ నుంచి ప్యాక్ చేస్తుంటే మొత్తానికి నిన్న నైట్కి అయ్యిందనమాట. నా ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్ లండన్ హీత్రో నుంచి హైదరాబాద్కి అనమాట. మధ్యలో ముంబై ఒక స్టాప్ ఉంటుంది. 1:30కి ఫ్లైట్ అయితే ఇప్పుడు ఎందుకు అంటే లైక్ ఆ ఫ్లైట్ వచ్చేసి లండన్ నుంచి అనమాట, లండన్ హీత్రో నుంచి ఉంది. సో మేము బర్మింగ్హామ్ నుంచి లండన్కి వెళ్ళడానికి ఇప్పుడు నాకు 7:30కి బస్ అయితే ఉంది. ఆ బస్ కోసం వెళ్ళి బస్ క్యాచ్ చేసి లండన్కి వెళ్ళాలి. అండ్ ఆ బస్ దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడు క్యాబ్ బుక్ చేయాలి, ఎందుకంటే ఇంత లగేజ్ చేసుకొని మనమైతే బస్సులో వెళ్ళలేము కాబట్టి క్యాబ్ బుక్ చేసుకున్నా. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే బస్ అయితే స్టార్ట్ అయింది హీత్రోకి. ఇంకా 1-2.5 అవర్స్లో మనమైతే హీత్రోలో ఉంటాము. ఫిక్స్ బస్ ఇప్పుడు 7:30కి స్టార్ట్ అయింది బస్ అయితే. అండ్ 9:50కి అంతా మేము హీత్రోకి అయితే రీచ్ అయిపోతాము. ఇంకా 2.5 అవర్స్ పడుతుంది బర్మింగ్హామ్ నుంచి లండన్ హీత్రోకి వెళ్ళడానికి అయితే. లక్కీగా ఈరోజు క్లైమేట్ అయితే కొంచెం బాగా సన్నీ క్లైమేటే ఉంది. రైన్ అయితే పడలేదు, లేకపోతే ఇంకా బాగా ఇబ్బంది అయిపోయేది. గుడ్ క్లైమేట్ టు ట్రావెల్. నేను యూకేకి వచ్చి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది, బట్ ఒక్కసారి కూడా లండన్కి అయితే వెళ్ళలేదు. అంటే మేము చాలా ట్రిప్స్కి అయితే వెళ్ళినాం, కానీ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ ఇట్లా అంతా కూడా, బట్ లండన్ ట్రిప్ ఎప్పుడు వెళ్ళలేదు. ప్లాన్ చేసినాము, బట్ అందరికీ ఎప్పుడో ఒకసారి షిఫ్ట్ ఉండడం అట్లా ఒకసారి కూడా కుదరలేదు లండన్ ట్రిప్ అయితే. మొత్తానికి ఈరోజు అయితే లండన్ వెళ్తాం అనమాట. బట్ లండన్ ఎక్స్ప్లోర్ చేయడం కుదరకపోవచ్చు, బట్ అట్లీస్ట్ లండన్కి అయితే మనం విజిట్ చేస్తున్నట్టు అనుకుంటున్నాను నేనైతే. అండ్ వచ్చిన తర్వాత ఇండియా నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక లండన్ ట్రిప్ అయితే ప్లాన్ చేయాలి. చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడే బస్ దిగేసి లగేజ్ అంతా కింద పెట్టేసి ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాము, చెక్ ఇన్ చేసేసి ఇంకా ఇప్పుడే చెక్ ఇన్ అయితే అయిపోయింది. బ్యాగ్స్ అన్ని డ్రాప్ చేసేసి ఇంకా ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామనేసి వెళ్తా ఉన్నాం అనమాట. సో డ్యూటీ ఫ్రీ షాప్స్కి వెళ్ళి ఏమైనా షాపింగ్, లాస్ట్ మినిట్ షాపింగ్లు ఉంటే చేసేసి, ఇంకేమైనా చాక్లెట్స్, పర్ఫ్యూమ్స్ మిస్ అయినట్టు ఉంటే వెళ్తే చూసి గుర్తొస్తాయి, అవి కూడా తీసుకొని Heathrow lounges, waiting places, and 2 weeks time. నేను ఎక్కాల్సిన ఫ్లైట్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాను, బట్ ఇక్కడ చూస్తే మాత్రం వెయిటింగ్ టైం ఇంకా 1 అవర్ ఉంది. బట్ చూడడానికి వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఫ్లైట్స్ అన్నీ చాలా దగ్గరగా కనిపిస్తూ ఉన్నాయి. రకరకాల ఫ్లైట్స్ అన్నీ ఉన్నాయి, లైక్ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళే ఫ్లైట్స్ అన్నీ. ఫస్ట్ టైం హైదరాబాద్ నుంచి యూకేకి వచ్చేటప్పుడు ఎట్లా ఫీల్ అయినానో సేమ్ అట్లానే అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా. ఈ ఫ్లైట్లన్నీ ఇంత దగ్గరగా ఒకే దగ్గర చూడడం. ఇంకా 1 అవర్ వెయిట్ చేయాలి, బట్ ఈ ఫ్లైట్స్ అన్నీ చూసుకుంటూ ఇంక అట్లే వెయిట్ చేయాలి, తప్పదు. బోర్డింగ్ స్టార్ట్ అయింది, బట్ క్యూ ఏమో చాలా, ఎంత పెద్ద క్యూ ఉంది బోర్డింగ్ కోసం. వీళ్ళందరూ బోర్డింగ్ కోసం మన ఎయిర్ ఇండియాలోనే ట్రావెల్ చేస్తూ ఉన్నారు అందరూ. బోర్డింగ్ ఫినిష్ చేసుకుని ఫ్లైట్ అయితే ఎక్కి కూర్చున్నాం ఎవరి సీట్లో వాళ్ళు. అండ్ ఇంకా 9-10 అవర్స్లో ఇండియాలో ఉంటాం. ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్లో అయితే మనకి ఒక ఇయర్ ఫోన్స్, కొటేషన్, పోస్ట్ కార్డ్, ఒక పిల్లో, బెడ్షీట్ అండ్ ఇండియా ఎయిర్లైన్స్ వరకు మూవీస్ చూసుకున్నాం, టీవీ.
passengers. ఇంకా 7 hours 50 minutes ఉంది. ఇదైతే ఈరోజు మీల్లో ఇచ్చినారు. ఇది నేను వెజ్ ఫుడ్ తీసుకున్నా. సమ్ మినీ వాటర్ రోల్ అంటే ఏదో కూడా నాకు తెలీదు. ఒక వైబ్స్, సమ్ బటర్ వెజ్ కర్రీ, చాక్లెట్ అండ్ రాస్బెర్రీ, డెజర్ట్ ఇది వచ్చేసి వాటర్. సో ఇది మన మీల్ ఈ ఎయిర్ ఇండియా 9 hours జర్నీలో. లండన్ ఫ్లైట్ వచ్చేసి ముంబైలో 4:30కి ల్యాండ్ అవ్వాల్సింది. 1 hour డిలే అని చెప్పేసి 5:30కి ఏమో ల్యాండ్ అయింది. మళ్ళీ 6:30కి ఏమో హైదరాబాద్కి డొమెస్టిక్ ఫ్లైట్ ఉండింది. అసలు దానికి తోడు మళ్ళీ ఇమిగ్రేషన్ కూడా మొత్తం ముంబైలోనే ఉండింది. అస్సలు చాలా రష్గా అయిపోయింది. ఇమిగ్రేషన్స్, కస్టమ్ క్లియరెన్స్ మొత్తం కూడా. సో మొత్తానికైతే ఫైనల్లీ హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయినాము. బట్ ఇమిగ్రేషన్ మాత్రం చాలా రష్ అయిపోయింది. మొత్తానికి ఇమిగ్రేషన్ అంతా క్లియర్ చేసుకొని, కస్టమ్స్ క్లియర్ చేసుకొని ఆ 1 hourలోనే ఫుల్ రష్తో 6:30 ఫ్లైట్ అయితే క్యాచ్ చేసినాము, హైదరాబాద్ డొమెస్టిక్ ఫ్లైట్. ఆల్మోస్ట్ 2 years తర్వాత హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయినాము. అసలు నాకు ఎట్లుందో అసలు చెప్పడానికి నా మాటలు రావడం లేదు. ఫుల్ హ్యాపీగా ఉన్నాను. అసలు 2 years తర్వాత 2 years అయింది ఆల్మోస్ట్ నేను హైదరాబాద్కి వచ్చి, లైక్ ఇండియాకి వచ్చి. కాంట్ ఎక్స్ప్లెయిన్. యా, ఇది నా UK టు హైదరాబాద్ ట్రావెల్ వ్లాగ్ అయితే.